హాయ్, వెల్కమ్ టు గ్రో యూట్యూబ్ తెలుగు. మన లైఫ్లో ఎవరైనా ఇష్టమైన వారు ఫ్యామిలీ మెంబర్స్ చనిపోతే ఆ టఫ్ సిచ్యువేషన్స్ని, ఆ స్ట్రెస్ని మనం ఊహించలేం. చాలా ఛాలెంజింగ్ అని మాట్లాడుకుంటాం. మనం చూస్తాం మన ఫ్రెండ్స్లో, ఫ్యామిలీస్లో, ఎక్స్టెండెడ్ రిలేటివ్స్లో, అక్వైంటెన్సెస్లో, తెలిసిన వాళ్ళల్లో ఎవరైనా చనిపోతే ఆ ఫ్యామిలీలో కొంతకాలం తర్వాత వాళ్ళ గ్రీఫ్ని ఓవర్కమ్ చేసే టైంకి వాళ్ళ అసెట్స్, వాళ్ళ ప్రాపర్టీస్కి సంబంధించి కొన్ని డిస్కషన్స్ స్టార్ట్ అవుతాయి. ఈ వెల్త్ నాది, దీనిపైన నాకు హక్కు ఉంది, దీనిపైన మీకు హక్కు లేదు, లేదా ఆయన ఈ ఒక అసెట్ నాకు ఇస్తానని ఇంతకు ముందే చెప్పున్నారు. ఇట్లాంటి గొడవలు, ఆర్గ్యుమెంట్స్ అప్పుడప్పుడు కోర్ట్ కేసెస్ దాకా కూడా వెళ్తాయి. మన లైఫ్లో ఏ ఒక్క విషయానికి సంబంధించి స్ట్రెస్ తక్కువ ఉంది అని చెప్పుకోలేం. ఆల్రెడీ మనం స్ట్రెస్ఫుల్ లైఫ్సే లీడ్ చేస్తున్నాం. అందులో ఈ ప్రాపర్టీ రిలేటెడ్ యాక్టివిటీస్, ఈ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ని యాడ్ చేస్తే ఇంకా చాలా ఎక్కువ స్ట్రెస్ పెరుగుతుంది. మీకు ఒక విషయం తెలుసా? అసలు మనం జీవితకాలం మొత్తం కూడాను ఆస్తులు క్రియేట్ చేసుకోవడానికి, ధనం సంపాదించడానికి అటెన్షన్ పెడతాం, ఫోకస్ పెడతాం. మనలో చాలా తక్కువ మంది, అతి తక్కువ మంది ఆ ఆస్తులు మన తర్వాత ఎవరికి చెందాలి, ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అన్న దానిపై ఫోకస్ పెడతారు. ఆశ్చర్యం కదా? రెవెన్యూ ఆఫీసర్స్ స్టాటిస్టిక్స్ ప్రకారంగా ఆన్ అ డైలీ బేసిస్ రిజిస్టర్ అవ్వబడే డాక్యుమెంట్స్ లో లెస్ దాన్ 2% డాక్యుమెంట్స్ ఉంటాయి విల్స్, అంటే వీలునామా. పొటెన్షియల్ ఇంప్లికేషన్స్ కన్సిడర్ చేసుకుంటే ఇంత లో స్టాటిస్టిక్గా అని మనకి ఆశ్చర్యం వేస్తుంది. ఫ్యామిలీస్, నేబర్స్, సెలబ్రిటీస్ కూడా ఈ ఆస్తుల గొడవల్లో కొన్ని ఇయర్స్ చుట్టూ, కోట్ల చుట్టూ తిరగడం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి వీలునామా ఏదైతే ఉందో, విల్ లీగల్ డిక్లరేషన్ డాక్యుమెంట్ బై ప్రాపర్టీ ఓనర్ లేకపోవడం వల్ల లీగల్ డిస్ప్యూట్స్ సంవత్సరాల దాకా పొడిగిపోతాయి. సో ఈ రోజు మనం దీనిని ఎగ్జామిన్ చేయబోతున్నాం. వీలునామా అనేది ధనం ఉన్న వాళ్ళకే, అసెట్స్ ఉన్న వాళ్ళకే, చాలా ఎక్కువ వెల్త్ ఉన్న వాళ్ళకే, తక్కువ వెల్త్ ఉన్న వాళ్ళకి కాదు, ఒక విల్లో, రెండిల్లో, 2 ల్యాండ్లో, ఒక బిజినెస్ తో ఉన్న వాళ్ళకి కాదు, లాంటి అపోహ నుంచి ఫస్ట్ మనం బయటికి రావాలి. ఎందుకంటే విల్ అంటే ఏంటి, ఒక విల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆ విల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, తర్వాత ఒక విల్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఇలాంటి ఇన్ డీటెయిల్ డిస్కషన్ మనం ఈ వీడియోలో చేయబోతున్నాం. బట్ బిఫోర్ దాట్ గ్రో యూట్యూబ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ ఫైనాన్సెస్, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఎంతో ఇన్ఫర్మేషన్, ఎన్నెన్నో వీడియోస్ ఇక్కడ ఉంటాయి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. వీలునామా అంటే ఏంటి? వీలునామా అనేది మీ అసెట్స్, మీ ప్రాపర్టీ కావచ్చు, మనీ కావచ్చు, మీ దగ్గర ఉన్న కొన్ని విలువైన వస్తువులు కావచ్చు, మీ మరణం తర్వాత మీకు కావాల్సిన వాళ్ళ మధ్యలో, మీరు ఎంచుకున్న వాళ్ళ మధ్యలో ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అని డిస్క్రైబ్ చేసే ఒక లీగల్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ మీ ఇష్టమైన వాళ్ళకి, ఫ్యామిలీస్కి మీ కోరికల ప్రకారంగా నెరవేర్చుకోవడానికి, మీ అసెట్స్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఒక లీగల్ సిస్టమ్ అండ్ గైడ్ లైన్ అనేది ఏర్పాటు చేస్తుంది. ఈ వీలునామా అసలు ఎందుకు చేయాలి అని మీరు నన్ను అడిగితే నేను మీకు 4 రీజన్స్ ఇస్తాను. వీలునామా కలిగి ఉండడం వలన మీ అసెట్స్ ని ఎంచుకున్న వ్యక్తులకు వెళ్లేలా చేస్తుంది. ఇది మీ సేవింగ్స్ అండ్ ప్రాపర్టీ మీరు కోరుకున్న చోటికి మళ్లించడానికి, డిస్ట్రిబ్యూట్ చేయడానికి, ట్రాన్స్ఫర్ చేయడానికి మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తుంది. మీకు కనుక చిన్న పిల్లలు ఉన్నారు, లేదా పెట్స్ని పెంచుకున్నారు అంటే మీ తర్వాత ఆ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, ఆ పెట్స్ని ఎవరు చూసుకుంటారు అన్న ఒక రెస్పాన్సిబిలిటీ అలొకేషన్ కూడా ఈ వీలునామా ఒక ఆపర్చునిటీ అందిస్తుంది. వీలునామా లేకుండా చనిపోవడం సక్సెషన్ యాక్ట్ కింద లాంగ్ డ్రాన్ లీగల్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తుంది. ఈ లీగల్ ప్రాసెస్లో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. వీలునామా కలిగి ఉండడం వలన ఒక క్లియర్ పాత్ ఎస్టాబ్లిష్ అవుతుంది మీకు, అండ్ మీ తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా టైం, స్ట్రెస్ అండ్ ఎనర్జీని సేవ్ చేస్తుంది. తగినంత మంది ప్రత్యక్ష సాక్షులతో ఇష్యూ చేయబడిన ఏ వీలునామా అయినా సరే తర్వాత విభేదాల అవకాశాలను తగ్గిస్తుంది అండ్ ఫ్యామిలీస్ బ్రేక్ అయిపోకుండా ప్రివెంట్ చేస్తుంది. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైపోయింది, వీలునామా అంటే కేవలం ఒక పేపర్ ముక్క కాదు, దానికి చాలా సిగ్నిఫికెన్స్ అండ్ ఇంపార్టెన్స్ అటాచ్ అయి ఉన్న ఒక లీగల్ డాక్యుమెంట్ అని. ఇది మీకు మనశ్శాంతినిస్తుంది అండ్ మీ తర్వాత మీ ఆస్తుల గురించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ మీరు కోరుకున్న వాళ్ళకి కాస్త క్లారిటీని కూడా ఇస్తుంది. సో సరే, వీలునామా అంటే ఏంటో మనం అర్థం చేసేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ వీలునామా ఎవరు చెయ్యాలి అండ్ వీలునామాలు ఎవరి పేర్లు పెట్టవచ్చు
అని డిస్కషన్ పెట్టుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ఈ వీలునామా అనేది ఎవరు క్రియేట్ చేయాలి? వీలునామా చేసే వ్యక్తిని టెస్టేటర్ అంటారు. భారతదేశంలో వీలునామా 1925 నాటి ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ద్వారా రెగ్యులేట్ అవుతుంది. ఇది ఇస్లాం మినహా ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది, రిలీజియన్తో సంబంధం లేదు. ఈ వీలునామా చేయడానికి రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే మినిమం 18 years of age ఉండాలి, అంటే ఇండియన్ లాస్ ప్రకారంగా మేజర్ అయి ఉండాలి. మెంటల్ కండిషన్, మానసిక స్థితి స్టేబుల్ అయ్యి ఉండాలి, అంటే చేసేవాళ్ళు వాళ్ళు క్లియర్ డెసిషన్ మేకింగ్ కెపాసిటీస్ పొంది ఉండాలి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏదైనా మెంటల్ హెల్త్ కండిషన్తో సఫర్ అవుతుంటారు, సచ్ as డిమెన్షియా, ఆల్జైమర్, స్కిజోఫ్రేనియా. ఇట్లాంటి వాళ్ళకి స్టేబుల్ మైండ్ అన్నది ఉండదు. కానీ అలాంటి వాళ్ళకి కూడా కొన్ని ల్యూసిడ్ ఇంటర్వెల్స్ ఉంటాయి, అంటే సడన్ గా వాళ్ళకి పక్క క్లారిటీ వచ్చేస్తుంది, సడన్ గా వాళ్ళకి అన్ని గుర్తొచ్చేస్తాయి, సడన్ గా వాళ్ళు మనల్ని రికగ్నైజ్ చేసి మనతో నార్మల్ కాన్వర్సేషన్స్ చేస్తారు. సో అలాంటి ఒక ల్యూసిడ్ ఇంటర్వెల్స్ లో ఆ వ్యక్తిని పిలుచుకొచ్చి వీలునామా చేయవచ్చు. విల్లింగ్నెస్, ఒక పర్సన్ తనకి తాను స్వతహాగా ఇష్టపూర్తిగా వీలునామా చేయాలి. ఎవరు వీలునామా చేయించడానికి భయపెట్టో బెదిరించో ప్రాసెస్ అన్నది నడవదు. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం కొన్ని ఎక్సెప్షన్స్. ఏంటి అంటే ఈ యొక్క వీలునామా చేయడానికి మైనర్స్ అయి ఉన్నారనుకోండి, లేదా ఇన్సాల్వెన్స్ అయి ఉన్నారనుకోండి, వాళ్ళ ద్వారా లేదా ఎవరైనా లాలో డిస్క్వాలిఫై అయిన పర్సన్స్ ఉన్నారంటే వాళ్ళు వీలునామా చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ మైనర్ అంటే 18 years కన్నా తక్కువ ఉన్న పిల్లాడు వచ్చి వీలునామా చేస్తాను అంటే అది లీగల్లీ ఒక వాలిడ్ డాక్యుమెంట్ కాదు. కానీ అలాంటి పిల్లలు కూడా ఆస్తిని ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్నప్పుడు తమ ఒక గార్డియన్ ని అపాయింట్ చేసుకుని ఈ ప్రాసెస్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వీలునామాలో ఎవరి పేర్లు రాయాలి అంటే ఆస్తులు ఎవరికి చెందొచ్చు అని రాయాలి. సో ద క్వశ్చన్, వీలునామాలో ఆస్తులు ఎవరికి చెందాలి అని ఎవరి పేర్లు రాయొచ్చు. సో ఇలా ఆస్తులు చెందే వాళ్ళని వీలునామాలో బెనిఫిషియరీస్ అంటారు. సో బేసికలీ ఒక ప్రాపర్టీని సొంతం చేసుకుని ఆ ప్రాపర్టీని చూసుకుని మేనేజ్ చేసే కేపబిలిటీ ఉన్న ఎవరికైనా సరే ఎవరి పేరైనా పెట్టొచ్చు. అది మీ కుటుంబ సభ్యులే అయి ఉండాలి అని ఎటువంటి రూల్ లేదు. ఫ్రెండ్స్ అవ్వచ్చు, అక్వైంటెన్సెస్ అవ్వచ్చు, ఎక్స్టెండెడ్ రిలేటివ్స్ అవ్వచ్చు. సో వీలునామాలో ఎవరి పేరైనా పెట్టొచ్చు. వీలునామాలో మైనర్స్ పేరు కూడా పెట్టొచ్చు. మీరు మైనర్స్ అయి ఉన్న వాళ్ళు తమకి తాము టెస్టేటర్స్ అయి వీలునామా క్రియేట్ చేయలేకపోయినా వాళ్ళు వీలునామాలో బెనిఫిషియరీస్ కావచ్చు. అలాంటి సందర్భాలలో మైనర్ అడల్ట్ స్టేజ్ వచ్చేదాకా, అంటే 18 years of age వచ్చే వరకు ఆస్తిని మేనేజ్ చేయడానికి వీలునామాలో గార్డియన్ ని కూడా అపాయింట్ చేయాల్సిందే. వీలునామాలో కార్పొరేషన్స్ పేర్లు పెట్టొచ్చు, ట్రస్ట్ల పేర్లు పెట్టొచ్చు, చారిటీస్ యొక్క పేర్లు పెట్టొచ్చు. ఎస్, ఆర్గనైజేషన్స్ కూడా వీలునామాలో బెనిఫిషరీస్ అవ్వచ్చు. అసెట్స్ లేదా ఫండ్స్ ని చారిటబుల్ ట్రస్ట్ కి డొనేట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక ఆపర్చునిటీ. సో ఎవరైనా సరే వాళ్ళు చాలా దగ్గరగా ప్రోత్సహించి చూసుకున్న ఒక కాజ్ ఉంది, ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఒక ట్రస్ట్ ఉంది, వాళ్ళు ఉన్నంత కాలం ఆ ట్రస్ట్ ని సపోర్ట్ చేశారు అంటే వారి తర్వాత కూడా ఆ ట్రస్ట్ కి వారి సపోర్ట్ ఎక్స్టెండ్ అయ్యేలాగా వీలునామాలో ఆ చారిటీ పేరు రాయొచ్చు. ఒక వింత విషయం ఏంటంటే భారతదేశంలో హిందూ దేవతలు కూడా వీలునామాలో బెనిఫిషరీస్ గా అపాయింట్ అవ్వచ్చు. అండ్ వీలునామాలో ఎంతమంది బెనిఫిషరీస్ ఉండొచ్చు, ఎంతమంది అయినా ఉండొచ్చు. దాని మీద ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఒక టెస్టేటర్ వాళ్ళకి ఇష్టమైనంత మంది బెనిఫిషరీస్ ని వీలునామాలో వాళ్ళ పేర్లు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ కి వెళ్ళిపోతున్నాం. అదే వీలునామాలో అవసరమైన సాక్ష్యాల గురించి, అంటే విట్నెసెస్ గురించి. సో ఇప్పుడు మనము వీలునామాకి సంబంధించి విట్నెస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో అసలు ఒక వీలునామా కాంటెక్స్ట్లో విట్నెస్ ఏం రోల్ ప్లే చేస్తారు అంటే వీలునామా చేసే వ్యక్తి సమక్షంలో వీలునామాపై సైన్ చేసే వ్యక్తే సాక్షి. టెస్టేటర్ తనంత తానే వీలునామాపై సంతకం చేశాడని, ఉద్దేశపూర్వకంగా, ఇష్టపూర్వకంగా, మనస్ఫూర్తిగా ఎటువంటి బలవంతం లేకుండా తను వీలునామాపై సైన్ చేశాడని ఈ సాక్షి కన్ఫర్మ్ చేస్తాడు. ఎంతమంది విట్నెస్లు కావాలి? ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 ప్రకారంగా ప్రతి వీలునామాకి కనీసం 2 సాక్షులు సంతకం ఉండాల్సిందే. ఈ సాక్షులు తప్పనిసరిగా వీలునామాపై సంతకం చేయాలి. ఇది కూడా కంపల్సరీ. సో వీలునామాపై ఎవరు సాక్షిగా ఉండగలరు? ఫస్ట్ థింగ్ ఇస్ ఆబ్వియస్, మినిమం 18 years of age అయితే కలిగి ఉండాలి. సెకండ్ థింగ్, ఇంపార్షియాలిటీ, అంటే వీలునామాపై సాక్షి సంతకం పెట్టే వ్యక్తి ఆ వీలునామా నుంచి ఎటువంటి బెనిఫిట్స్ పొందకూడదు, అంటే బెనిఫిషియరీ అయి ఉండకూడదు. ఎందుకంటే అప్పుడు ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న కాన్సెప్ట్ వస్తుంది కాబట్టి. నెక్స్ట్, లాంజివిటీ, అంటే
వీలునామాపై సాక్షి సంతకం చేసే వ్యక్తి వీలునామా క్రియేట్ చేసే వ్యక్తి కన్నా చిన్న ఏజ్ అయి ఉండాలి, అంటే తక్కువ వయసు కలిగి ఉండాలి. ఎందుకంటే వీలునామా చేసే వ్యక్తి మరణించిన తర్వాత సాక్షి ఉండాలి ఆ వీలునామాని ఉన్న ఇంటెన్షన్స్ ని ఎన్ఫోర్స్ చేయడానికి. అదే వీలునామా చేసిన వ్యక్తి కన్నా ముందే సాక్షి మరణిస్తే తర్వాత ఆ వీలునామాని ఎన్ఫోర్స్ చేయడానికి అసలు అది ఒకటి ఉంది అని చెప్పడానికి ఎవరు ఉండరు. కాబట్టి రిలయబిలిటీ, అసలు ముక్కు మొహం తెలియని వాళ్ళని తీసుకొచ్చి వీలునామాలో సాక్షిగా పెడతాను అనుకోవడం అంటే మూర్ఖత్వమే. కాస్త తెలిసి ఉండాలి. ఎందుకు అంటే ఈ వీలునామా ప్రాసెస్ లో ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ట్రస్ట్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫెయిత్. కాబట్టి మనకి కొంచెమైనా తెలిసిన వాళ్ళ చేతే ఈ వీలునామా కింద సాక్షి సంతకాలు పెట్టించుకోవాలి. సో సాక్షులు వీలునామాపై వెరిఫై చేయడంలో ఒక కీలక పాత్ర పోషిస్తారు. అండ్ అది మరణించిన వ్యక్తి యొక్క కోరికల్ని జెన్యూనా కాదా అన్నది ఇండికేట్ చేస్తారు. మనం మాట్లాడుకోబోయేది ఈ వీలునామాని క్యాన్సిల్ చేయడం గురించి. ఒకరు వీలునామా క్రియేట్ చేసినట్లే డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా వీలునామాని క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. అది కూడా పాసిబులే. సో ఫస్ట్ వన్ మనం మాట్లాడుకోబోయేది ఇంప్లైడ్ రీవకేషన్. అంటే కొన్ని ఇన్సిడెంట్స్ జరగడం వల్ల, కొన్ని ఈవెంట్స్ జరగడం వల్ల ఆటోమేటిక్గా వీలునామా క్యాన్సిల్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టెస్టేటర్ ఉన్నాడు. అతను వీలునామాలో ఒక సెంటెన్స్ రాశాడు. ఏంటి అంటే తన దగ్గర ఉన్న ఒక భూమిని సో అండ్ సో పర్సన్కి ఇస్తాను అనేసి. ఆ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ భూమిపై తాను ఒక ఇల్లు కట్టేశాడు. సో అలాంటప్పుడు ఆ ఒరిజినల్ ఇంటెన్షన్, ఉద్దేశం ఏదైతే ఉందో అది చెల్లదు. ఎందుకంటే ఇట్ ఈస్ నో లాంగర్ అ పీస్ ఆఫ్ ల్యాండ్, దానిపైన ఒక ఇల్లు కూడా కట్టడం జరిగింది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో టెస్టేటర్ యాక్షన్స్ ప్రకారంగానే తను చేసిన యాక్షన్స్ కారణంగా ఆ వీలునామాలు ఏవైతే ఉన్నాయో అవి క్యాన్సిల్ అయిపోతాయి. సెకండ్ టైప్ ఆఫ్ క్యాన్సిలేషన్ వచ్చేసి ఎక్స్ప్రెస్ రీవకేషన్. అంటే ఇంప్లైడ్ కాదు, ఇది ఖచ్చితంగా వీలునామా క్రియేట్ చేసిన టెస్టేటర్ ఎవరైతే ఉన్నారో తనకి తాను స్వతహాగా వచ్చి, లేదు నాకు ఈ వీలునామా వద్దు, నా మనసు మారింది, నా ఆస్తులు తగ్గిపోయినాయి, లేదా ఈ ఫలానా ఆస్తి నా దగ్గర ఇప్పుడు లేదు, లేదా నేను ఇది సో అండ్ సో పర్సన్కి ఇవ్వాలనుకోవట్లేదు అని పక్కా డెసిషన్తో తమ ఇష్టాలు మారిన కారణంగా కూడా వాళ్ళు ఎగ్జిస్టింగ్ విల్ని క్యాన్సిల్ చేసి డిస్ట్రాయ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా విల్ రాయించుకోవచ్చు. రీవకేషన్ బై మ్యారేజ్. బేసికలీ ఇక్కడ ఒక చిన్న మిస్కన్సెప్షన్ ఉంది, లేదా ఒక రాంగ్ అండర్స్టాండింగ్ ఉంది. మనం దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏంటి అంటే జస్ట్ పెళ్లి అవ్వగానే విల్లు చెల్లదు అని చాలా మంది అనుకుంటారు. కానీ అది ఒక తప్పు కాన్సెప్ట్, ఒక అపోహ. ఇండియన్ సక్సెషన్ యాక్ట్ సెక్షన్ 69 ప్రకారంగా జస్ట్ వివాహం జరిగింది అన్నంత మాత్రాన విల్లు క్యాన్సిల్ అవ్వదు. కానీ ఈ రూల్ హిందువులకి అప్లికబుల్ అవ్వదు. సింపుల్గా చెప్పాలంటే ఒక హిందూ టెస్టేటర్ వివాహం చేసుకుంటే అది వారి విల్ని ఆటోమేటిక్గా ఇన్వాలిడ్ చెయ్యదు. వీలునామాని టైప్స్ని బట్టి కూడా క్యాన్సిలేషన్స్ ఉంటాయి. దానికోసం ఫస్ట్ మనం ఎన్ని రకాల వీలునామాలు ఉన్నాయో ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రివిలేజ్డ్ విల్. సైన్యం, ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ పర్సనల్ కి సంబంధించి ప్రత్యేకంగా ఈ ఒక స్పెషల్ టైప్ ఆఫ్ విల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ప్రివిలేజ్డ్ విల్ బేసికలీ ఓరల్ గా కూడా చెప్పేయచ్చు. వ్యక్తి స్వయంగా రాసినట్లయితే వారు సంతకం చేయవలసిన అవసరం లేదు. అయితే వేరొకరు రాస్తే అది వీలునామా చేసే వ్యక్తి యొక్క కోరికల్ని, వాళ్ళ ఉద్దేశాలని రిప్రజెంట్ చేసినట్టు ఉండాలి. ఓరల్ వీలునామా కోసం ఇద్దరు సాక్షులు కంపల్సరీ కావాలి. ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, ఒక వ్యక్తి మిలిటరీ సర్వీస్ నుండి సడన్ గా డిస్మిస్ అయ్యారు లేదా క్యాన్సిల్ అయిపోయింది వాళ్ళ మిలిటరీ సర్వీస్ అంటే ప్రత్యేక విల్ చేయడానికి వాళ్ళు ఇన్ఎలిజిబుల్, అర్హులు కారు. వారు సజీవంగా ఉన్నట్లయితే ఒక నెల తర్వాత నార్మల్ విల్ చేసుకోవచ్చు. అన్ప్రివిలేజ్డ్ విల్. మరోవైపు ఈ వీలునామా అందరికీ, అంటే ఒక కామన్ మ్యాన్ కి సంబంధించింది ఈ అన్ప్రివిలేజ్డ్ విల్. దీనికి సంతకం అవసరం. మనం ఇందాక చూసినట్టు మినిమం ఇద్దరు సాక్షులు కూడా అవసరం. వీలునామా చేసే వ్యక్తి నుండి లేదా వేరే సమక్షంలో మరొకరి ద్వారా వీలునామా యొక్క ఒరిజినాలిటీని కన్ఫర్మ్ చేయడానికి ఖచ్చితంగా మనకి సంతకాలు, సాక్షులు అవసరం. ఇప్పుడు నేను మీకు టైప్ ని బట్టి క్యాన్సిలేషన్ గురించి మాట్లాడుకుందాం. ప్రివిలేజ్డ్ విల్ అయితే కనుక క్యాన్సిల్ చేసుకోవడానికి అన్ప్రివిలేజ్డ్ విల్ ని తయారు చేయవచ్చు లేదా దానిని చింపివేయవచ్చు, డెస్ట్రాయ్ చేయవచ్చు. అన్ప్రివిలేజ్డ్ విల్ దానిని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా లేదా కోడెసల్ ద్వారా సేవ్ చేయాలంటే స్పష్టమైన ఉద్దేశాన్ని చూపడం ద్వారా మాత్రమే సేవ్ చేయబడుతుంది. సో నెక్స్ట్ డిస్కషన్, విల్లో అసలు ఏమేమి రాయాలి, ఏమేమి డీటెయిల్స్ అన్నది మనము విల్లులో ఇంక్లూడ్ చేయాలి. టెస్టేటర్ డీటెయిల్స్. వీలునామా చేసే వ్యక్తి గురించి వాళ్ళ నేమ్, ఏజ్ అండ్ అడ్రస్ ఉండాలి. డిక్లరేషన్. టెస్టేటర్
ప్రాపర్ స్టేబుల్ మైండ్తో కలిగి ఉన్నాడని, ఎటువంటి ప్రెషర్ లేదా కోయర్జన్తో ఈ వీలునామా చేయట్లేదన్న ఒక డిక్లరేషన్ ఉండాలి. బెనిఫిషియరీ డీటెయిల్స్, ఆస్తులు ఎవరికి చెందాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్స్, ఏజ్, అడ్రసెస్ అండ్ టెస్టేటర్తో వాళ్ళకున్న రిలేషన్షిప్ ఏంటో క్లియర్గా రాసి ఉండాలి. ఎగ్జిక్యూటర్, వీలునామా యొక్క ఆదేశాలను ఫాలో అవుతున్నాయని కన్ఫర్మ్ చేయడానికి ఒక ఎగ్జిక్యూటర్ని కూడా అపాయింట్ చేయగలగాలి. అసెట్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ ప్రాపర్టీస్ లిస్ట్ ఏదైనా సరే ప్రత్యేకంగా డీటెయిల్డ్గా మెన్షన్ చేసి ఉండాలి. డివిజన్ ఆఫ్ షేర్, ఎవరు ఏం పొందుతున్నారు, మైనర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లయితే గార్డియన్ ఎవరు అన్న ఇన్ఫర్మేషన్ ఉండాలి. స్పెసిఫిక్ డైరెక్షన్స్, వీలునామాని ఎగ్జిక్యూట్ చేయడానికి ఏదైనా ప్రత్యేక ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా అన్నది కూడా రాసి పెట్టుకోవాలి. విట్నెస్, కనీసం 2 సాక్షులు ముందు సంతకం పెట్టి ఉండాలి. లాస్ట్లీ టెస్టేటర్, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ యొక్క సంతకం కూడా. విల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, భారతదేశంలో వీలునామా రిజిస్ట్రేషన్ అన్నది తప్పనిసరి కాదు, అంటే కంపల్సరీ కాదు. కానీ వీలునామా రిజిస్ట్రేషన్ అనేది వీలునామా యొక్క ఆథెంటిసిటీని సీల్ చేయడానికి ఒక ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్, ఒక ఎక్స్ట్రా స్టెప్. ఎవరైనా వీలునామా యొక్క యాక్చువాలిటీని ఛాలెంజ్ చేసినట్లయితే సాక్ష్యాలను పిలవాల్సిన అవసరం లేకుండానే దాని వ్యాలిడిటీని ఈజీగా నిరూపించుకోవచ్చు. ఇది కుటుంబానికి సహాయపడుతుంది. సో ఇప్పుడు ఈ వీలునామా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటో కూడా చూద్దాం. వీలునామాని ఫస్ట్ ప్రిపేర్ చేసుకోండి. మీ వీలునామాని మీరే ప్రిపేర్ చేసుకోండి, లేదా మీకు తెలిసిన ఎవరైనా లీగల్ కన్సల్టెంట్ లేదా లాయర్ ఉంటే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి అసిస్టెన్స్ పొందవచ్చు. ఇది మీ డిక్లరేషన్, అసెట్స్ యొక్క లిస్ట్ అండ్ మీ అసెట్స్ డివిజన్ ని డీటెయిల్స్ కలిగి ఉండాలి. నెక్స్ట్ సబ్ రిజిస్ట్రార్ యొక్క ఆఫీస్ ని విజిట్ చేయాలి. తర్వాత వీలునామాని ఫైల్ చేయడానికి మీ ఏరియాలో లేదా మీ ప్రాపర్టీ దగ్గర ఉన్న ఒక సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కి వెళ్ళండి. అవసరమైన ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అండ్ ఆధార్ కార్డ్, ఐడి ప్రూఫ్స్ ఇవన్నీ తీసుకెళ్ళాలి. డాక్యుమెంట్ ని రివ్యూ చేయండి. ఫైల్ చేయడానికి ముందు లీగల్ కంప్లీట్నెస్ కోసం ఈ డాక్యుమెంట్ ని రివ్యూ చేయాలి పూర్తిగా, థరోగా. మీకు అంత ఐడియా లేదు అంటే ఇందాక చెప్పినట్లయితే ఒక లీగల్ కన్సల్టెంట్ లేదా అడ్వకేట్ ని పెట్టుకుని మీ వీలునామాని రివ్యూ చేయించుకోండి. ఈ వీలునామాని రిజిస్టర్ చేయించుకోవడానికి ఒక ఎన్రోల్మెంట్ డేట్ సబ్ రిజిస్టర్ యొక్క ఆఫీస్ కి సబ్మిట్ చేసిన తర్వాత వారు డాక్యుమెంట్స్ ని రివ్యూ చేస్తారు. పూర్తయిన తర్వాత మీ వీలునామా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కి ఒక డేట్ సెట్ చేయబడుతుంది. కట్టాల్సిన ఫీజు, గవర్నమెంట్ ఫీజు మీరు కట్టాల్సిందే. ఇది ఫిక్స్డ్ ఉండదు, మారుతూ ఉంటుంది. లొకేషన్ టు లొకేషన్ కూడా మారుతుంది. సో ఎగ్జాక్ట్లీ ఎంత అన్నది ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నేను చెప్పలేను. తర్వాత మీతో పాటు మీరు సాక్షుల్ని కూడా తీసుకురావాలి. మీరు వారి ఐడీస్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అండ్ వాళ్ళ ఐడి ప్రూఫ్స్ తో పాటు సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి తప్పక వెళ్ళాలి. తర్వాత రిజిస్టర్ అయిన ఫైనల్ వీలునామా కాపీని మీరు తీసుకోవాలి. సో ప్రొసీజర్ అంతా పూర్తయిన తర్వాత పికప్ చేయడానికి వీలునామా యొక్క రిజిస్టర్డ్ కాపీ సాధారణంగా అవైలబుల్ లో ఉంటుంది. అది మీరు తీసి పెట్టుకోవాలి. వీలునామాని కబర్డ్ వంటి లొకేషన్ లో ఉంచండి. అంటే ఒక సేఫ్ లాకర్ లేదా ఒక సేఫ్ బాక్స్ లాంటి ప్లేసెస్ లో ఉంచాలి. మీ లీగల్ అడ్వైజర్స్ వద్ద ఒక కాపీ ఉండాలి. ఇది మీ ఇష్టమైన వారు అవసరమైనప్పుడు దాన్ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. అలాగే మీరు వీలునామాని చదివే టెస్టేటర్ యొక్క వీడియోని కూడా రికార్డ్ చేసి పెట్టుకోవడం ఇంపార్టెంట్. మీ వీలునామాని స్ట్రాంగ్ చేయడానికి ఇది కూడా ఇంకొక బెస్ట్ వే. సో మనం ఇందాక చూసాము వీలునామాని క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్యాన్సిలేషన్ ఇస్ ఆల్సో పాసిబుల్ అని. సో దాన్ని ఎలా క్యాన్సిల్ చేయాలి? ఏ కారణంగా క్యాన్సిల్ అవ్వచ్చు, కానీ ఎలా క్యాన్సిల్ అవ్వాలి? మీరు వీలునామా క్యాన్సిల్ చేయవచ్చు లేదా చేంజ్ చేయవచ్చు. వీలునామాని క్యాన్సిల్ చేయడానికి లేదా మార్చడానికి టెస్టేటర్ తప్పనిసరిగా కొత్త వీలునామా లేదా చేంజెస్ ని రిఫ్లెక్ట్ చేసే ఒక కోడిసల్ ని క్రియేట్ చేసి లేదా లీగల్ హెల్ప్ తో క్యాన్సిలేషన్ డీడ్ ని ప్రిపేర్ చేయాలి. ఈ డాక్యుమెంట్ ని 2 సాక్షులు మళ్ళీ సబ్ రిజిస్టర్ యొక్క ఆఫీస్ లో సాక్షులు సంతకం పెట్టి ఆ డాక్యుమెంట్ ని సబ్ రిజిస్టర్ యొక్క ఆఫీస్ లో రిజిస్టర్ చేయాలి. వెరిఫై చేసిన తర్వాత అన్ని పార్టీస్ సైన్ చేసి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ని మళ్ళీ కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక వ్యక్తి అనేక వీలునామాలు చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి, కానీ గుర్తుంచుకోండి ద లేటెస్ట్ వీలునామా మాత్రమే అప్లై అవుతుంది. రిజిస్టర్డ్ వీలునామా అండ్ అన్రిజిస్టర్డ్ వీలునామా ఉంటే రిజిస్టర్డ్ వీలునామా మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వబడుతుంది. సరే, వీలునామా ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం? వీలునామాని గుర్తించడం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. నేను ముందే చెప్పినట్లుగా ఇది సాధారణంగా ఒక లీగల్ అడ్వైజర్ వద్ద లేదా ట్రస్ట్ వర్ది ఫ్యామిలీ మెంబర్స్ లేదా ఫ్రెండ్స్ లేదా అక్వైంటెన్సెస్ వద్ద లేదా ఒక సెక్యూర్డ్ తెలిసిన లొకేషన్ లో ఉంచబడుతుంది. అప్పుడు వీలునామాలో పేర్కొన్న ఎగ్జిక్యూటర్ ని ఐడెంటిఫై చేయాలి.
వారి విల్ ప్రకారం ప్రాపర్టీని డిస్ట్రిబ్యూట్ చేయడానికి టెస్టేటర్ ద్వారా ఎగ్జిక్యూటర్ని అపాయింట్ చేస్తారు. ఈ పాయింట్ నుండి ఎగ్జిక్యూటివ్ ప్రాసెస్ మొత్తం క్యారీ అవుట్ చేస్తారు. ఇప్పుడు అన్ని అసెట్స్ అవ్వచ్చు, బ్యాంక్ అకౌంట్స్ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్సెట్రా, ఆపై లయబిలిటీస్ సచ్ as లోన్స్ అవ్వచ్చు, డెట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ లిస్ట్ అన్నది ప్రిపేర్ చేయాలి. వీరునామాలో పేర్కొన్న బెనిఫిషరీస్ అందరూ అటెండ్ అవ్వాలి. ఎగ్జిక్యూటర్ వీరునామాని జాగ్రత్తగా చదువుతారు. ప్రతి ఒక్కరూ దాని కంటెంట్ని అర్థం చేసుకోవాలి, అర్థమైనట్టు కన్ఫర్మ్ చేయాలి. నెక్స్ట్ ప్రొబేట్ ప్రాసెస్. ఇప్పుడు ప్రొబేట్ అంటే ఏంటి? ఇది వీలునామా యొక్క వ్యాలిడిటీ అండ్ ట్రూత్ఫుల్ అని కన్ఫర్మ్ చేసే ఒక లీగల్ ప్రొసీజర్. వీలునామా తప్పనిసరి అయితే మీరు దానికోసం అప్లై చేసుకోవాలి. మెన్షన్ చేయకపోయినా వెస్ట్ బెంగాల్ స్టేట్, ఆ తర్వాత కొన్ని మెట్రో సిటీస్ సచ్ as చెన్నై లేదా ముంబై లాంటి ప్లేసెస్లో కూడా కొన్ని పరిశీలనలు తప్పనిసరిగా చేయాల్సిందే అని మీరు గమనించుకోవాలి. ఫైనాన్షియల్ అసెట్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి అండ్ ఏవైనా అవుట్ స్టాండింగ్ ఉన్న లోన్స్ని క్లియర్ చేయడానికి అవసరమైన ఫార్ములా అండ్ డాక్యుమెంటేషన్ని ఫిల్ చేయాలి. మరణించిన వ్యక్తి తరఫున ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా తప్పనిసరిగా ఫైల్ చేయాలి. అన్ని అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ పూర్తయిన తర్వాత ఎగ్జిక్యూటర్ విల్ ప్రకారం బెనిఫిషరీస్కి వారి నిజమైన ప్రాపర్టీస్ని ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ఒక వీరునామాని మీరు ఛాలెంజ్ చేయాలనుకుంటున్నారు, దాన్ని ప్రశ్నించాలనుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు ఎటువంటి గ్రౌండ్స్ తీసుకోవాలి అన్నది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నంబర్ 1, క్వశ్చన్, ఫ్రాడ్ లేదా ఇతర ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్స్కి సంబంధించిన ఎవిడెన్స్ ఉంటే మీరు ఒక వీరునామాని ఛాలెంజ్ చేయొచ్చు. సో బేసికల్లీ ఆ వీరునామా ఎగ్జిక్యూట్ చేసే టైంకి ఆ వ్యక్తికి ఏదైనా ప్రెషర్ ఉండింది, లేదా అతను సరైన స్టేట్ ఆఫ్ మైండ్లో లేడు, లేదా అతను క్వశ్చన్ బెదిరింపులకి గురైనాడు అన్న ఇన్ఫర్మేషన్ అండ్ ఎవిడెన్స్ బేసిస్ మీద వీరునామాని ఛాలెంజ్ చేయొచ్చు. వీరునామా యొక్క క్రియేషన్లో తప్పు జరిగింది అని ఏమైనా ఇండికేటివ్ ఫ్యాక్టర్స్ ఉంటే కూడా వాటిని ప్రూవ్ చేసి వీరునామాని ఛాలెంజ్ చేయొచ్చు. వీరునామా రాసిన వ్యక్తి ఒక ఇంటెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ గా కనపడట్లేదు, అతను చేయాలనుకున్నది ఒకటి అల్టిమేట్గా చేసింది ఒకటి అని మీకు అనిపిస్తే, వీలునామా క్రియేట్ చేసే మానసిక క్యాపబిలిటీ లేని పరిస్థితుల్లో ఆ వీలునామా క్రియేట్ అయింది అనిపిస్తే మీరు ఆ వీలునామాని ఛాలెంజ్ చేయొచ్చు. టెస్టేటర్ లేదా సాక్షుల సంతకాలు తప్పైనట్టు మీకు అనిపిస్తే, సరిపోవట్లేదు అనిపిస్తే, ఆ సాక్షులు రిలయబుల్ పర్సన్స్ కాదు అనిపిస్తే దాన్ని ఎవిడెన్సెస్ సేకరించి మీరు వీలునామాని ఛాలెంజ్ చేయొచ్చు. టెస్టేటర్ వీలునామాపై సంతకం చేసే నాలెడ్జ్ లేదు అని మీకు అనిపిస్తే అప్పుడు కూడా వీలునామాని ఛాలెంజ్ చేయొచ్చు. సో దీంతో మనం ఈ వీడియోని పూర్తిగా ఎండ్ చేసేసాము. వీలునామా అనేది ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో ఎంత ఇంపార్టెంట్ డాక్యుమెంటో ఈ మొత్తం ప్రాసెస్లో మీకు అర్థమైందని మేము భావిస్తున్నాము. వీడియో ముందు మాట్లాడినట్లే మన జీవితకాలం మొత్తం మనం ఆస్తుల్ని క్రియేట్ చేసుకోవడానికి, ఆస్తుల్ని కాపాడుకోవడానికి, ఆస్తుల్ని పెంచుకుంటూ పోవడానికి మాత్రమే ఫోకస్ చేస్తాము. మన తర్వాత ఆ ఆస్తులు మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మనం ఎంచుకున్న వాళ్ళకి ఎలా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, వాళ్ళు ఆ ఆస్తుల నుండి ఎలా బెనిఫిట్ పొందాలి అన్న ఒక కీలక ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది మనం 99% పట్టించుకోము. సో ఈ వీడియో ద్వారా వీలునామా సిగ్నిఫికెన్స్ మాత్రమే కాదు, వీలునామాని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా రిజిస్టర్ చేయాలి, దానికి నెసెసరీ డాక్యుమెంటేషన్స్ అండ్ ప్రాసెసెస్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటో మీకు అర్థమైందని మేము ఆశిస్తున్నాము. గ్రో యూట్యూబ్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.